మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు బట్టి గారి ఇంటికి రావడం జరిగింది. నేను హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నా కొండ మురళి పలకరించి పోయిన తర్వాత నేను బట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, ఈరోజు కొండ మురళికి సంబంధం లేదు. మా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినా. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు. అసలు మీరు ఒక సీనియర్ నేత డిప్యూటీ సీఎం దగ్గర గంటల పాటు ఈ రోజు ఉన్నారు. ఎలాంటి చర్చ అందరూ ఉన్నాం సార్. క్వశ్చన్ అడిగిన ఛానల్ పేరు అడుగుతున్నాను. ఏబిఎన్ ఛానల్ ఏం పేరు నీ పేరు? సిద్ధు. ఏబిఎన్ ఛానల్ కొంచెం ఉల్టా సీదా కథనాలు పెడుతుంది. కొంచెం కొండా సురేఖను, కొండా సుష్మితని, రాజగోపాల్ రెడ్డిని కలిపి కూడా మీరు ఒక స్టోరీ ప్లే చేసిండ్రు. ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపరు, తెలంగాణ ఒక మీడియా సంస్థ నెలకొల్పి తెలంగాణ లీడర్లని కంట్రోల్ చేయాలని మనం అనుకుంటుందా? అది మీ మూర్ఖత్వం. నాలాంటి వ్యక్తి మీద కథనం ప్రసారం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు టీవీ ఛానల్ ఉంది కదా అని, పేపర్ ఉంది కానీ ఏబిఎన్ ఛానల్ లాంటి వాళ్ళు ఏది పడితే అది కథనాలు పెడితే మర్యాద ఉండదు, మర్యాద దక్కదు కూడా అని చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు కాదు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. వాళ్ళు కథనాల తర్వాత ఎమ్మెల్యేలు స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతున్నారని చెప్పిండు. మీరు వినండి. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేసిన కథనం విన్నా. రాములు నీ గురించి మాట్లాడతలేదు నేను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా ఆంధ్ర మీడియా తెలంగాణలో నాలాంటి లీడర్లని వాళ్ళ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకూలంగా కథనాలు చెప్పి ఒక బలమైన నిజాయితీ పరులైన తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం ఎంత నుంచి నడిపేయాలని కలలు కంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఆంధ్ర మీడియా అందరికీ. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సీరియస్ ఏబిఎన్ ఛానల్కు నువ్వు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నావా చెప్తున్నా. మర్యాద దక్కదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. మీ జిల్లా ఎమ్మెల్యేలో మాట్లాడండి సార్. నేను ఒక విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి 2వసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నేను
నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడిందని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలే. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మవంచన ఏమంటారు లో ఉన్న మనిషిని ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యేని తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని పూని చేసిన ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ వ్యతిరేకంగా సర్వస్వం దారపోసి ఒక కొట్లాడిన వ్యక్తులు నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని తెలంగాణ ప్రజల కోసం పేద ప్రజల కోసం నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని మానవతా దృక్పథంతో ఎంతో మంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలకద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. సీనియర్ నేత సీనియర్ పార్టీ లీడర్ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి పైన డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నేతగా మీరు ఒక మాజీ ఎంపీగా ఎలా చూస్తారు చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను మీకు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది థ్యాంక్ యూ. మీడియాని నేను మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళు మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డవాళ్ళు అంటలేను. కానీ ఎవరెవరు చేస్తుండ్రు కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్నారు. వాళ్ళు కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మనం కావాలంటే 100 ఛానల్ పెట్టగల శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమే వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చెప్తున్నా తెలంగాణ ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండేదని చెప్తున్నా. బీఆర్ఎస్ ఒక్కరే తెలంగాణ కోసం కొట్లాడలే. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణకి ఉద్యమం చేసింది ఎవరు? పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏందో చూపించడం అనుకో
ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. 22A మీద బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? ఎవరు? హరీష్ రావు 22A మీద 22A మీద బీఆర్ఎస్ పార్టీ చలో అసెంబ్లీ ఎట్లా నడుతుందో చూద్దాం, రద్దు చేస్తేనే అసెంబ్లీ పెట్టాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఎప్పటికి ఉంటుంది. మేము ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు క్లారిటీ ఇచ్చిండు. కాబట్టి హరీష్ రావు గారు ఎంత మాట్లాడినా సరే కనీసం ఆనాడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో, ఈరోజు తప్పు జరిగిందని మా మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు, భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. మేము పదవుల కోసం అని చెప్పి మేము దిగజారాల్సిన అవసరం లేదు. ఏం లేవు. దాని తర్వాత కొంచెం నేను మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నేను మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ రూల్స్ పెట్టి కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినాము. దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు కూడా. ఇక నీకు నాకేమైనా ఇస్తావా, లేదంటే చేస్తావా, సాటిస్ఫై చేస్తావా? మీ విలేకరులు కొంతమంది లీడర్లని, జర్నలిస్టులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా, మీరు రాజకీయ నాయకుల్లో కొంతమందిని నిజాయితీగా పనిచేసే వాళ్లకు నష్టం చేసే విధంగా ఎటువంటి కథనాలు కానీ మీ టీవీ ఛానల్ రేటింగ్ కోసం అని చెప్పి, మసాలా కోసం అని చెప్పి దయచేసి ప్రసారాలు చేయొద్దు. నిజాయితీగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నిజాయితీ పనులను మీరు కాపాడాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పి మీ మీడియా సంస్థలందరినీ కోరుకుంటున్నాం. అంతేగాని మంచి లీడర్ని నిస్వార్థంగా పనిచేసేవాళ్ళని మీరు అన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేసి ఇరికించి ఏ విధంగా మా ఇబ్బంది పెడితే మీకు ఏదో లాభం అవుతుందని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అది మీరు మీడియా ఈ ప్రజలకు, మా నాయకులకు మధ్య ప్రభుత్వం మీద వారధిగా పనిచేసి మీకేం కావాలి, అన్నెసరీ క్వశ్చన్స్ ఎందుకు వేస్తారు సంబంధం లేకుండా. ఒక్క నిమిషం, నేను